హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ముందుగా మీకు ఈ హెయిర్‌కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేసినా సరే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆహ్, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నా జర్నీ ఏందంటే నేను ఫస్ట్‌గా హెయిర్ అనేది చాలా ఊడిపోతుండే. ఆ ఊడిపోతుండడంతో ఎక్కువ స్ట్రెస్సు, మనం ఇంకా భయపడడం ద్వారా ఏంది ఇలా అయితుంది అని చెప్పి భయపడి 10 మందిలో తిరగడానికి కూడా కొంచెం ఎలాగో అనిపిస్తుండే. నా పక్కన ఉన్న ఫ్రెండ్‌కి హెయిర్ ఏమో చాలా ఒత్తుగా ఉంటది. నాకేమో పోయి ఉంటది. క్యాప్ వాడుతుంటి. క్యాప్ వాడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ ఊడిపోతది. ఈ ఆయిల్స్ ఆయిల్స్ పెట్టుకుంటే కూడా మ్యాక్సిమం ఎక్కువ ఊడిపోతుంది. ఎందుకంటే డాండ్రఫ్ ఉంటుంది కదా. ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆయిల్ అనేది మనము ఓన్లీ జస్ట్ ఒక 1 అవర్ ముందు హెడ్ బాత్ చేసే ముందు వాడుకుంటే బెటర్. ఇప్పుడు నేనేం డాక్టర్ని కాదు. కానీ నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దాని తర్వాతనే మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం మంచిది. ఇకపోతే నేను నా విషయానికొస్తే నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఒక 500 తీసుకొని అది ట్రైకోజమ్ అని ఒక టెస్ట్ చేసిర్రు. చేసిన తర్వాత మీకు హెయిర్ ఫాలికల్స్ ఒక్కొక్క ఫాలికల్లో 3 ఉంటాయి హెయిర్స్. ఆ మూడు పెరగాల్సిన చోట ఒకటే పెరుగుతుంది అని చెప్పి ఇలా స్క్రీన్ మీద చూపించారు డాక్టర్ గారు. ఆ తర్వాత మీరు ఈ హెయిర్ రీగ్రోత్ కోసము ఒక కిట్ వాడాలని చెప్పారు. ఆ కిట్టే 30,000 అన్నారు. లేదు ఇంకొక కొంచెం అడ్వాన్స్డ్ వెళ్ళాలంటే పిఆర్పి ట్రీట్మెంట్ అన్నాడు. మన బ్లడ్ నుంచి ప్లాస్మా తీసుకొని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారనమాట. లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్ళాలంటే అని చెప్పి ఇంకో ఏదో ట్రీట్మెంట్ చెప్పారు. లేదు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలంటే 1,00,000-1,50,000 అవుతుందని చెప్పారు. నా దగ్గర 30,000కే డబ్బులు లేవు. సో నేనేం చేశానంటే ఈ డాక్టర్ చెప్పే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అదల్లా ఇన్ఫర్మేషన్ అలా నా మైండ్లో స్టోరేజ్ చేసుకొని నేను ఓన్గా బయట ఆ ప్రోడక్ట్స్ను బై చేశా. అంటే ఓన్గా అంటే అక్కడ కూడా ఆన్లైన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నాకు హెయిర్ వస్తుందో లేదో హోప్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడడం అయితే స్టార్ట్ చేసి ఒక 1 మంత్ 1.5 మంత్ ఒక 2 మంత్స్ అనుకో. 2 మంత్స్ తర్వాత ఇంటికి వెళ్తే ఏదో నీకు హెయిర్ వస్తున్నట్టుంది, ఏదో కనిపిస్తుందని అంటే నేను అంతవరకు కూడా చూసుకోలేదు. ఓ అవునా అని చెప్పి అలాగే ఇంకా కంటిన్యూగా వాడడం స్టార్ట్ చేశా. ఇప్పటికి 5 మంత్స్ అయింది. ఇది నా రిజల్ట్ కనిపిస్తుంది కదా. ఇది విగ్గు కాదు, ఏమీ కాదు. 5 మంత్స్ రిజల్ట్ ఇది. నేను ఇంకా ఎక్కువ రోజులు వాడితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇంకేంటంటే ఈ ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను పేస్ట్ చేస్తాను. అలాగే మీకు ఇంకేదన్నా వివరాలు కావాలంటే కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ హెయిర్కి సంబంధించిన సందేహాలు ఉన్నాయి కదా, వాటి కోసం నేను లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? అది ఒక పోల్ పెట్టాను. దానిలో కావాలంటే చేస్తాను, లేదంటే లేదు. తక్కువ బడ్జెట్లో మీకు హెయిర్ రావాలని నేను కోరుకుంటున్నా. అందరూ హెయిర్ బాధితులకి నాలాంటి అంటే హెయిర్ వచ్చిన పర్సన్ చెప్తే కొంచెం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నా. దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దండి. ఎవరికైనా కామెంట్కి రిప్లై ఇవ్వకపోయినా, టయానికి స్పందించకపోయినా ప్లీజ్ మీకు ఇటువంటి ఇంకా హెయిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, అందులో కూడా అప్డేట్స్ ఇస్తుంటాను. అది కూడా ఫాలో అవ్వడం మంచిది. ఓకే మరి, థ్యాంక్ యూ.